ఇంట్లో పొయ్యి బాగుంటేనే ఇల్లు బాగుంటుందని మనందరికీ తెలుసు. ఎందుకంటే పొయ్యి సక్కగున్నప్పుడే అన్ని పనులు సక్రమంగా, సకాలంలో జరుగుతాయి. సో, దాన్ని బట్టే ఇంట్లో ఉన్నవాళ్ళు డ్యూటీలకెళ్ళడం, స్కూళ్ళకెళ్ళడం అండ్ కరెక్ట్ టైంకి ఫుడ్ రావడం అనేది జరుగుతది. సో, పొయ్యి అనేది సక్కగా లేనప్పుడు అన్ని పనులన్నీ వాయిదా పడతాయి. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం రకరకాల స్టవ్‌లొచ్చినాయి. గ్లాస్ టాప్ స్టవ్‌లని, స్టీల్ స్టవ్‌లని, 4 బర్నర్ స్టవ్స్, 3 బర్నర్ స్టవ్స్ ఇట్లా రకరకాల స్టవ్‌లొచ్చినాయన్నమాట. సో, మనిషి ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతుండు, అప్డేట్ అవుతా ఉండు. టెక్నాలజీ మారుతూ ఉంది. ఆటో ఇగ్నిషన్ స్టవ్‌లని, హాబులని అంటే బండ కట్ చేసి లోపల కూర్చోబెడతారుగా అట్లా రకరకాలుగా అప్డేట్ అవుతా ఉన్నారు. పిండి కొద్దీ రొట్టె, డబ్బులు ఎన్నుంటే అన్ని అట్లాంటిది కొనుక్కోవచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయిందనమాట ప్రజెంట్ సిచ్యువేషను. అయితే ఈ వీడియోలో మీరు వర్ల్‌పూల్ స్టవ్ అనేది చూస్తారు. వర్ల్‌పూల్ ప్రజెంట్ కొంచెం మార్కెట్లో మంచిగానే నడుస్తూ ఉంది. కొంచెం కంప్లైంట్లు తక్కువగా ఉన్నాయని కూడా విన్నాం అనమాట. సో, వర్ల్‌పూల్ మోడల్ ఇది లైట్ అని అంటారనమాట. ఇది ఆటో ఇగ్నిషన్ గ్లాస్ టాప్ 4 బర్నర్ స్టవ్ అనమాట. అంటే మనకి దీంట్లో 2 పెద్ద బర్నర్స్, 2 చిన్న బర్నర్స్ వస్తాయి, మీడియం బర్నర్స్. ఈ 2 పెద్ద బర్నర్స్ పైన ఒకేసారి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. పప్పు ఉడకబెట్టవచ్చు, అన్నం పెట్టవచ్చు. అట్లా అంటే తక్కువ టైంలో మీకు అన్ని పనులు జరగాలంటే ఇట్లా 4 బర్నర్ స్టవ్కి వెళ్ళాలి. అయితే ఆన్లైన్ మార్కెట్ మీద నమ్మకం పెరిగాక అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల మీద నమ్మకం పెరిగాక వీటి పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ సేల్ కూడా పెరిగిపోయిందనమాట. ఎందుకంటే ఇవి మినిమము 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, అందులో గ్లాస్ టాప్ ఇవి. ఎందుకంటే ఈ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లలో, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్లో ఇట్లాంటివి కొనడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు పెరిగిపోయింది, కొనడానికి ఇష్టపడుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళ ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ రిటర్న్ పీరియడ్, రీప్లేస్మెంట్ ఆఫర్, రీఫండ్ ఆఫర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఓపెన్ బాక్స్ డెలివరీలు కూడా చేస్తున్నారు ఈ మధ్య. అంటే మీ ఇంటి ముందు పెట్టి ఓపెన్ చేశాక పైసలు తీసుకుంటున్నారు అనమాట. అంత ట్రస్ట్ పెంచేటట్టు చేసి ఇక ఇవి కొనుక్కుంటే మనం స్పెషల్గా టెక్నికల్గా చెప్పుకోవాలంటే మీకు సిలిండర్ రెగ్యులర్ సిలిండరే అండ్ దానికి పెట్టే రెగ్యులేటర్ కూడా రెగ్యులేటర్ పెట్టుకోవాలా. కమర్షియల్ రెగ్యులేటర్ అట్లాంటివి వాడకూడదు. రెగ్యులేటర్ నార్మల్గా మీరు ఎప్పుడు వాడేది అదే రెగ్యులేటర్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ప్రెషర్ దీనికి కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఆటో ఇగ్నిషన్ స్టవ్లు కాబట్టి కింద ఒక బ్యాటరీ సెటప్ ఇస్తాడు, కొన్నిటికేమో ప్లగ్ సెటప్ ఇస్తాడు. అంటే మీరు పవర్ సాకెట్లో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అన్ని బ్యాటరీవే వస్తున్నాయి. రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, తీసేసి 1 ఇయర్ తర్వాతకో 6 మంత్స్ తర్వాతకో దాన్ని తీసేసి కొత్త బ్యాటరీ వేసుకోవడమే. నెక్స్ట్ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు మీరే పైపు వెనకాల ఒక లివర్ ఇస్తారనమాట, నాజిల్. ఆ నాజిల్కి మనం పైపు ఈజీగా పెట్టేసుకోవచ్చు. అన్నీ ఫిక్స్ చేసే ఉంటాయి. ఏ బర్నర్కి ఆ బర్నర్ సపరేట్గా క్లియర్గా ఇస్తారనమాట. ఆ బర్నర్ తీసుకొచ్చి ఆ సైజు ప్రకారం దాని మీద పెట్టుకోవడమే. అయితే చాలామందికి ఒక అపోహ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఇది గ్లాస్ టాప్ కదా, బాగా వేడైతే గ్లాస్ పగిలిపోద్దా ఏంటి అనేసి అనుకుంటా ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే సర్టెన్ లిమిట్ ఉంటుంది అనమాట. ఆ టెంపరేచర్ క్రాస్ అయినప్పుడు ఆ గ్లాస్ పగిలిపోద్ది నిజమే. లేదా లోపల ఏమైనా లీకేజ్ ఉన్నప్పుడు కూడా గ్లాస్ పగిలిపోతుంది. అన్ని కేసులలో గ్లాస్ పగులుతుందని ఏం లేదు, అది హీట్ వల్లే అని ఏం లేదు. యాక్చువల్గా టఫ్ అండ్ గ్లాస్ అనమాట. వీడు పగిలినా కానీ మొత్తం ఇట్లా చిల్లం కొల్లం అయి పడిపోయేటట్లు ఏముండదు, చిట్లిపోద్ది. ఆ పార్ట్ అనేది చిట్లిపోద్ది. అదే టఫ్ అండ్ గ్లాసు. అండ్ గ్లాస్ థిక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అయితే పగలదు.
స్టెయిన్‌లెస్ స్టవ్ లాగా దీన్ని క్లీన్ చేసుకోవడం, అన్ని బర్నర్స్ అన్ని వీక్కోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటదనమాట లేడీస్‌కి. బట్ ఏందంటే ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి ఆ బర్నర్స్ తీసేసి మీరు హాట్ వాటర్‌లో పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. హాట్ వాటర్‌లో కొద్దిసేపు ఒక 10, 15 మినిట్స్ నానబెట్టాక దానికి పట్టిన ఏమన్నా ఉంటే అది వదిలిద్ది. అండ్ లోపల కూడా మీరు మెయింటెనెన్స్ టెక్నీషియన్ పిలిపించి ఒక 6 నెలలకు ఒకసారి ఆ లోపల పొంగింది ఏమన్నా ఉంటే దాన్ని బ్రష్‌తోనో దాంతోనో మీరైనా చేసుకోవచ్చు, లేదా టెక్నీషియన్ పిలిపించైనా క్లీన్ చేసుకోవచ్చు. ఆ మెయింటెనెన్స్ ఉన్నదనుకోండి ఇంకా దానికి లైఫ్ ఉన్నట్లే. మనం అలా పెట్టి వదిలేసేది అయితే కాదు, మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎవ్రీ 6 మంత్స్‌కి దాని క్లీన్నెస్ అనేది చేసుకుంటూ ఉండాలి.